నువ్వు ఒక స్టెప్స్ కంపోజ్ చేసి దాన్ని మెగాస్టార్ మీద తీయాలి అనుకున్నప్పుడు కొత్తగా ఉండాలి అన్న తాపత్రయం అయితే ఉంటుంది కదా. సో ఆ స్ట్రగుల్ ఎలా అసలు ఆ స్ట్రగుల్ అనేది ఇంట్లో మీరిద్దరు ఎలా పడ్డారు? అసలు ఈ ఆ సాంగ్ కి ప్రిపరేషన్ కి మీరు పడ్డ తపన ఏంటి అసలు? మీరు నేను చెప్తాను. ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు ఇలా ఫస్ట్ సాంగ్ మాకు ఒక డే 1 డేనా స్వామి 2 days 3 days 2 days బిఫోర్ ఏమో 1 day ఎగ్జాక్ట్ 2 days ముందు వచ్చినప్పుడు జస్ట్ బెడ్రూమ్ లో అలా కూర్చున్నారు, ఒక నెక్కర్ షర్ట్ వేసుకున్నారు. ఆ వీడియో కూడా ఇస్తాను. నమ్మరు. అంటే నేను ఎప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే అండి, ఏదైనా బెస్ట్ మూమెంట్ ని నేను రికార్డ్ చేస్తాను. అది నాకున్న బెస్ట్ అలవాటు. మా బాబుదైనా ఎవరిదైనా మెమరీస్ దాచుకుంటా, అది నాకున్న అలవాటు. తను ఏం చేస్తున్నానో తను తెలియకుండా నేను జస్ట్ ఇలా కెమెరా పెట్టా, తనకు తెలీదు. బెడ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది అన్నారు. సాంగ్ వచ్చింది అనగానే జస్ట్ ఇలా ప్లే చేసి బెడ్రూమ్ లో ప్లే చేసినప్పుడు తన హ్యాపీనెస్ అంటే నా కళ్ళల్లో ఎంత హ్యాపీగా ఉన్నాడు ఈయన అని చెప్పేసి నేను జస్ట్ ఇలా ఫోన్ పెట్టి నేను వింటున్నాను, విని రికార్డ్ చేస్తున్నాను. తన ఫస్ట్ స్టెప్ మా బెడ్రూమ్లో నెక్కర్తో చేశారు. ఆ స్టెప్ అదే ఫిక్స్ అయిపోయింది. ఘోరంగా ఉంటుందండి అందులో, వేయండి ఇలా ఇలా అని అనుకుంటూ చేసి ఇది బాగుంటుంది బాస్కి, ఇది బాగుంటుంది బాస్కి, ఇది బాగుంటుంది బాస్. చిన్న పిల్లాడిలాగా ఆయన ప్రేమ, ఆయన అభిమానం, మళ్ళీ బాస్ని ఆ గెట్ బ్యాక్ చేయాలి అంటే వింటేజ్ బాస్, వింటేజ్ మన మెగాస్టార్ గారి స్టైల్ ఉంటుంది కదండి, ఆ స్టైల్ని చూడాలి అన్న తాపత్రయంతో ఎక్సైట్మెంట్, మళ్ళీ భయం, మళ్ళీ. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు నార్మల్గా కూడా అసలు చిరంజీవి గారు చెయ్యని స్టెప్స్ ఏంటి అసలు? ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఆయన డాన్స్ మీదే ఇన్ని వందల స్టెప్స్ మీద వచ్చేస్తే నాకు అది ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి ఒక పెద్ద టాస్క్ అండి, చాలా పెద్ద టాస్క్ అది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆయన జర్నీలో అన్నీ చేస్తారు ఆయన.